ఆంజనేయ స్వామి వారు పెళ్ళైనటువంటి బ్రహ్మచారి. ఆయన తన గురువు సూర్యభగవానుడి యొక్క పుత్రిక సువత్సలాదేవిని వివాహం ఆడతారు. గురువుగారి కోరిక మేరకు గురుదక్షిణగా సువత్సలాదేవిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సువత్సలాదేవికి ఒక కోరిక ఉంటుంది. తన తండ్రిని ఏమని కోరుకుంటుందంటే, తండ్రి నాకు కామవాంఛ లేనివాడు, ఇంద్రియాల నిగ్రహం కలిగినటువంటి వాడితో వివాహం చెయ్యి. నాకు కేవలం గృహస్థాశ్రమం తప్ప మిగతా వాంఛల మీద కోరిక లేదు. అటువంటి వ్యక్తితో నాకు వివాహం చేయమని కోరితే, సూర్యభగవానుడు ఆంజనేయ స్వామికి శిక్షణ ఇచ్చేటప్పుడు 9 విద్యలు నేర్చుకోవాలని చెప్తారు. 5 విద్యలు నేర్చుకున్న తర్వాత మిగతా 4 విద్యలు నేర్చుకోవాలంటే నీకు వివాహం జరిగి ఉండాలి అని ఆంజనేయ స్వామి వారికి చెప్తారు. గురువుగారి మాట గౌరవించి, స్వామి మీరు కనుక నాకు బ్రహ్మచర్యాన్ని కనుక ప్రసాదించినట్లయితే మీరు చెప్పినట్టుగా కేవలం వివాహం మాత్రమే చేసుకుంటానని సూర్యపుత్రిక సువత్సలాదేవిని ఆంజనేయ స్వామి వారి వివాహం ఆడతారు. ఆ తర్వాత ఆమె గారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మీరు ఆంజనేయ స్వామి వారి కొన్ని దేవాలయాల్లోకి వెళ్తే స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. అక్కడ సువత్సలాదేవి ఆంజనేయ స్వామి విగ్రహాలను మీరు గమనించవచ్చు. ఆంజనేయ స్వామి వారు పెళ్ళైనటువంటి బ్రహ్మచారి.